Dear students, exercise 3C third లో ఫస్ట్ ప్రాబ్లం చెప్పుకుందాం. Prove that cos 3 pi by 2 plus x cos 2 pi plus x into cot 3 pi by 2 minus x plus cot 2 pi plus x is equal to 1. ఇది మనం చూపించాల్సింది. సొల్యూషన్ ఎల్హెచ్ఎస్ పార్ట్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్లో కాస్ 3 పై బై 2 ప్లస్ ఎక్స్ కాస్ 2 పై ప్లస్ ఎక్స్ ఇంటూ కాట్ 3 పై బై 2 మైనస్ ఎక్స్ ప్లస్ కాట్ 2 పై ప్లస్ ఎక్స్. ఇది ఎల్హెచ్ఎస్ పార్ట్. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఏం చేద్దాము, దీన్ని సింప్లిఫై చేద్దాం. కాస్ పై బై 2 అంటే 90 డిగ్రీస్ అంటే 3 ఇంటూ 90 ప్లస్ ఎక్స్ కాస్ ఇక్కడ పై అంటే 290s ఉన్నట్టు అర్థం. 2 2s 4 అంటే 4 ఇంటూ 90 ప్లస్ ఎక్స్ కాట్ పై బై 2 ఇంటూ 90 అంటే 3 ఇంటూ 90 మైనస్ ఎక్స్ ప్లస్ కాట్ 2 పై అంటే పై అంటే 290s ఉన్నట్టు అర్థము. 2 2s 4 4 ఇంటూ 90 ప్లస్ ఎక్స్. ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేసేటప్పుడు ఆల్ సిల్వర్ టీ కప్స్ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, లేదా ఆల్ ఎస్టీసీ. చూద్దాం. కాస్ 3 ఇంటూ 90, 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి కాస్ సైన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఏ క్వాడ్రెంట్లో ఉంది చూద్దాం, దాని సైన్ ఏంటో చూద్దాం. 390s ప్లస్ ఎక్స్ 1 2 3 ప్లస్ ఎక్స్ అంటే ఫోర్త్ క్వాడ్రెంట్లో పడింది. సో కాస్కి ఫోర్త్ క్వాడ్రెంట్లో ప్లస్ సైనే కాబట్టి ప్లస్, సో సైన్ ఎక్స్. కాస్ 3 ఇంటూ 90 ప్లస్ ఎక్స్ అంతా ప్లస్ సైన్ ఎక్స్. కాస్ 4 ఇంటూ 90 ప్లస్ ఎక్స్, 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి కాస్ లానే ఉంటుంది, చేంజ్ అవ్వదు. 490s ప్లస్ ఎక్స్ 1 2 3 4 ప్లస్ ఎక్స్ అంటే ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంది. ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్నీ పాజిటివే, సో కాస్ పాజిటివే, సో కాస్ ఎక్స్ అంటే కాస్ 4 ఇంటూ 90 ప్లస్ ఎక్స్ అంతా కాస్ ఎక్స్. ఇక దీని సంగతి చూద్దాం. కాట్ 3 ఇంటూ 90 మైనస్ ఎక్స్. కాట్ 3 అనేది ఏంటి, ఆడ్. కాట్ ఎలా మారుతుంది, tan కింద కన్వర్ట్ అవుతుంది. 390s 1 2 3 మైనస్ ఎక్స్, మైనస్ అంటే థర్డ్ క్వాడ్రెంట్లో పడుతుంది. థర్డ్ క్వాడ్రెంట్లో tan కాట్ పాజిటివే, సో దీనికి పాజిటివ్ tan ఎక్స్ ప్లస్ కాట్ లానే ఉంటుంది. ఎందుకు, 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి 490s ప్లస్ ఎక్స్ మళ్ళీ 1 2 3 490s ప్లస్ ఎక్స్ అంటే ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్ని పాజిటివే, సో కాట్ ఎక్స్. ఇప్పుడు అన్నిటినీ సైన్లోను కాసుల్లోనూ కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. మారతాయి కదా. tan ఎలా రాసుకోవచ్చు, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ కింద రాసుకోవచ్చు. కాట్ ఎలా రాసుకోవచ్చు, కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్
ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఎంత కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అన్న సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అన్న ఒకటే కదా. క్రాస్ మల్టిప్లికేషన్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, కాస్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఉంది, ఇక్కడ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మిగిలినంత సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్కి వాల్యూ మనకు తెలుసు 1 అని. ఇదే RHS. Therefore, LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ప్రాబ్లం ఇలా చేయాలి. వచ్చిందో లేదో చూద్దాం. చూడండి, 1 అని చూపించమన్నారు, RHS 1 అని చూపించేసాం. ఇలా చేయాలి. ప్రాబ్లమ్స్ మీరు చేయండి. రాని ప్రాబ్లమ్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాన్ని మీకు వీడియో రూపంలో అందిస్తాను. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరొకరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. మీరు ఇచ్చే లైక్, మీరు ఇచ్చే కామెంట్ నాలో మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. మీకు మరిన్ని మంచి మంచి వీడియోలు మీ ముందుకు తేవడానికి ప్రయత్నం చేస్తాను. Please do subscribe, share, like and click on bell icon.